తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం వాటిని ఎఫ్ఎస్ఎల్ఎల్ కు పంపారు. ఇప్పటికే సిట్ అధికారులు నిందితులు బాధితుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్ లో రహస్యాలపై సిట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. రేపు మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరు కానున్నారు. దీంతో రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ఉత్కంఠకు దారితీసింది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ను ఫోన్ ను సిట్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం వాటిని ఎఫ్ఎస్ఎల్ కు కూడా పంపారు. మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. గ్రేసీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే బాధితులు అలాగే ఎస్ఐబిలో పనిచేసినటువంటి వారి స్టేట్మెంట్ అన్నిటి కూడా రికార్డ్ చేసినటువంటి అధికారులు ప్రస్తుతం ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ల్యాప్టాప్ని ఫోన్ని కూడా రెండింటినీ కూడా సీజ్ చేశారు. సీజ్ చేసినటువంటి ల్యాప్టాప్ ఫోన్ రెండింటినీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించినట్టుగా అయితే తెలుస్తుంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు కూడా దాదాపు 618 ఫోన్ల దాకా కూడా ట్యాపింగ్ కి గురైనట్టుగా అయితే సిట్ అధికారులు భావించారు. కాబట్టి ఈ మొత్తం కూడా 618 ఫోన్లకి సంబంధించి ఎవరు ఇతన్ని ప్రేరేపించారు, అలాగే ఎవరెవరితో కాన్వర్సేషన్ చేశారు, మొత్తం కూడా డేటా మొత్తాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ రిట్రైవ్ చేస్తే గానీ, మొత్తం ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత డేటా మొత్తం కూడా రిట్రైవ్ చేసిన తర్వాత అందులో వచ్చేటటువంటి డేటా ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రభాకర్ రావు వెసులుబాటు ఏదైతే ఉందో నాట్ టు అరెస్ట్ అని ఆగస్టు 5వ తేదీ వరకు ఉంది. కాబట్టి ఈ లోపు కూడా కేసుని మొత్తం కూడా చాలా వరకు కూడా కొలిక్కి తెచ్చే అంశంలో కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సిట్ బృందాలు ఇప్పటికే రాజకీయంగా అటు బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, ఇటు కాంగ్రెస్ కి బీజేపీకి సంబంధించినటువంటి పలు నేతల ఫోన్లు ట్యాపింగ్ కి గురైన నేతలు అందరివి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డు చేశారు. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఏదైతే ప్రభాకర్ రావు వాడినటువంటి ల్యాప్టాప్ ఫోను ఏదైతే ఉందో ఈ రెండింటికి డేటా వచ్చిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఈ కేసులో చాలా కీలకంగా మారున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరోవైపు ఏదైతే ఎస్ఐబిలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ల మొత్తానికి కూడా రిట్రైవ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 15 నుంచి నవంబర్ 2023 15 నుంచి 30 వరకు సర్వీస్ ప్రొవైడర్ల డేటా ఏదైతే ఉందో ఇది కూడా చాలా కీలకంగా మారున్నట్టుగా అయితే తెలుస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కడెక్కడ అమర్చారు, అలాగే ఒక్కొక్క దగ్గర కూడా ఒక కంటోన్మెంట్ లాగా ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్లకు అడ్డాగా చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. వరంగల్ కావచ్చు, అలాగే ఖమ్మం కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా వీరికి ప్రతికూలంగా ఉన్నటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఉప ఎన్నిక దగ్గర నుంచి సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఒక్క దాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ల డేటాతో పాటు ఇటు ల్యాప్టాప్ ఫోన్ ప్రభాకర్ రావుది మొత్తం కూడా కీలకంగా మారుంది. ఈ కేసుని మరింత స్పీడప్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా డేటా మొత్తాన్ని అలాగే బాధితుల స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసినటువంటి అధికారులు ఈ కేసుని ఇంకా స్పీడప్ చేయాలి అంటే రేపు ఈ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత రేపు మరోసారి కూడా ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గ్రేసీ, రైట్ ఉషా. ఇప్పటికే పలుమార్లు కూడా ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు, విచారణకి హాజరంటే మనకు తెలుసు. మరి రేపు ఏదైతే ఉందో మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు మరోసారి హాజరు కానున్నారు. మరి రేపు ఎలాంటి ప్రశ్నలను పొందుపరచనున్నారు, అసలు ఎలాంటి సమాధానాలు వెలువడే అవకాశాలు ఉన్నాయంటారు?
ఖచ్చితంగా గ్రేసి ఇప్పటి వరకు ప్రభాకర్ రావు నోరు మెదపడం లేదు. ఎక్కడా కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనే అంశం తన పరిగణలో లేదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కి నాకు ఎలాంటి సంబంధం అన్న కోణంలో రిటర్న్ ప్రశ్నలు ఏదైతే సిట్ బృందం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులనే రిటర్న్ ప్రశ్నిస్తున్నటువంటి అంశాలే చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ కేసు ఇంతవరకు కూడా కొలికి రాలేదు. మరోవైపు ఇన్నాళ్ళు వచ్చినటువంటి ఊహాగానాలు ఏదైతే ఉన్నాయో సిట్ అధికారులు ఖచ్చితంగా ప్రభాకర్ రావు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్ మొత్తానికి విచారణలో ఎక్కడా కూడా సహకరించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని కస్టోడియల్ విచారణ చెయ్యాలి అన్న కోణంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే ఊహాగానాలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ఇంతవరకు కూడా సిట్ అధికారులు పిటిషన్ వేసుకుంటున్నారా లేదా, అలాగే ఆగస్టు 5 దాకా కూడా ఈ కేసుకి సంబంధించి బాధితులది అలాగే ఏదైతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయినటువంటి సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్లు తీసుకున్నటువంటి నేపథ్యాలు, వాళ్ళ ఫోన్లు సీజ్ చేసి వాళ్ళ ఫోన్లో ఎఫ్ఎస్ఎల్ నివేదిక పంపించి ఈ మొత్తం కూడా ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్లు కూడా పొందుపరిచారు. ఇప్పుడు కీలకంగా ఏదైతే ప్రభాకర్ రావుది మొబైల్ ఫోన్ కావచ్చు, అలాగే ల్యాప్టాప్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి డేటా ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా మారనుంది. ఈ డేటా వచ్చిన తర్వాత ఏదైతే ఈ కేసు మొత్తం కూడా ఒక పురోగతికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ ఎఫ్ఎస్ఎల్ నివేదిక చాలా కీలకంగా ఉంది ఈ కేసుకి సంబంధించి. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఆగస్టు 5 లోపు కూడా ఈ విచారణ మొత్తానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఏదైతే ప్రభాకర్ రావుని ఎక్కడ కూడా అరెస్టు చేయకూడదు. ప్రభాకర్ రావు ఇంతవరకు కూడా సిట్ అధికారులకు సహకరించడం లేదు. ఆగస్టు 5 లోపు కూడా ఈ విచారణకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు ఏమైనా స్పందిస్తారో, ఒకవేళ స్పందించని పక్షంలో ఖచ్చితంగా సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి సంబంధించి పిటిషన్ వేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది గ్రేసీ. రైట్ ఉషా, మీరు చెప్పినట్టు ఆ ఎఫ్ఎస్ఎల్ నివేదిక అనేది ఎప్పటికి వెలువడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక ల్యాబ్ కి పంపించారు. ఆ ల్యాబ్ కి పంపించిన తర్వాత మొత్తం కూడా ప్రాసెస్ మొత్తం కూడా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఈ గడువు లోపు కూడా రేపు మరోసారి ఏదైతే ప్రభాకర్ రావుని మరోసారి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి గోనె ప్రకాష్ రావు కావచ్చు, అలాగే ఇతరితర నేతలు ఎవరెవరైతే బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, అలాగే ప్రణీత్ రావుని ఇప్పటి వరకు కూడా 3 సార్లు విచారించారు. మరోసారి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత కేవలం ప్రణీత్ రావుని మాత్రమే ఇప్పటి వరకు సిట్ అధికారులు విచారించారు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీరెవరిని కూడా ఇంతవరకు కూడా ముఖాముఖి ప్రశ్నించలేదు. కేవలం ప్రణీత్ రావుని పిలిచి మాత్రమే డేటా మొత్తాన్ని ఏదైతే ఆ రోజు మూసీ నదిలో కావచ్చు, నాలాల్లో పడేసినటువంటి డేటా ఏదైతే డిస్ట్రాయ్ చేసినటువంటి డిస్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సంబంధించి సమాచారం కావచ్చు, అలాగే ప్రభాకర్ రావు చెప్తేనే తాను చేశాను అనుకోవడంలో ప్రణీత్ రావు చేసినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా 1-to-1 ఏదైతే ముఖాముఖి ప్రభాకర్ రావుని అలాగే మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఎదురెదురుగా ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. వీటన్నిటికీ కూడా ఈ నెలాఖరు లోపు కూడా ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసిన తర్వాత మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకునే కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి సంబంధించి కూడా ఏదైతే ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో బాధితులుగా ఉన్నటువంటి ఎస్ఐబిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, తమ ఫోన్ ట్యాపింగ్ కి గురైందని కోణంలో చెప్పినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి సిట్ బృందము మొత్తం ఒక ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ప్రిపేర్ చేసి ఒక్కొక్కరి స్టేట్మెంట్ ని రికార్డు చేసింది. కాబట్టి ఇదన్నీ కూడా సుప్రీంకోర్టులో పొందుపరిచే అవకాశం ఉంటుంది. ఏదైతే కస్టోడియల్ ఇంట్రాగేషన్ కంపల్సరీ కావాలి, ప్రభాకర్ ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు అన్న కోణంలో పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావుని కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఏదైతే కస్టోడియల్ పిటిషన్ వేసుకోవటానికన్నా ముందు ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిట్ బృందం చేసే పనిలో అయితే నిమగ్నమై ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది గ్రేసీ. రైట్ ఉషా, థ్యాంక్ యూ.